వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్. సో ఈ వీడియోలో మీకు మ్యాథమెటిక్స్లో జామెట్రీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సొల్యూషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జామెట్రీ అనగానే జామెట్రీలో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు టెట్లో అయితే మరి ఎక్కువ శాతం జామెట్రీ పార్ట్ నుంచి అడగడం జరిగింది. కాబట్టి జామెట్రీ చాలా ఇంపార్టెంట్. సో ఇది పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సో చూడండి, మరి క్వశ్చన్ నెంబర్ 1 క్వశ్చన్లోకి వెళ్ళే ముందు క్వశ్చన్ నెంబర్ 1 ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1లో if triangle ABC similar to triangle DEF, AB is equal to 4 centimeters, D is equal to 6 centimeters, EF is equal to 9 centimeters and FD is equal to 12 centimeters. What is the perimeter of triangle ABC అడిగింది. త్రిభుజం ABC మరియు త్రిభుజం DEF లు స్వరూప త్రిభుజాలు. AB is equal to 4 సెంటీమీటర్లు, DE 6 సెంటీమీటర్లు, EF 9 సెంటీమీటర్స్ మరియు FD 12 సెంటీమీటర్స్ అయితే త్రిభుజం ABC చుట్టుకొలత ఎంత అంటుండు. ఇవి సిమిలర్ కాబట్టి స్వరూపాలు కాబట్టి వీటి యొక్క అనురూప భుజాలు సమానంగా ఉండవు. అనురూప భుజాల నిష్పత్తి సమానంగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, త్రిభుజం ఏబిసి మనకు త్రిభుజం ఏబిసి సిమిలర్ టు త్రిభుజం డిఈఎఫ్. అనురూప కోణాలు సమానం కానీ అనురూప భుజాల నిష్పత్తులు సమానం అయితే అంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. రెండు త్రిభుజాల స్వరూపాలు అయితే వాటి అనురూప భుజాల నిష్పత్తులు సమానం, అనురూప కోణాలు సమానం. సో ఇది మనకు వచ్చేటటువంటి. అయితే ఇక్కడ చుట్టుకొలతలు ఇచ్చిండు, చుట్టుకొలత అడుగుతుండు. చుట్టుకొలత ఏంది? రెండు స్వరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానం. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. రెండు స్వరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానం. చూడండి, ఇక్కడ మరి వేటి చుట్టుకొలత కనుక్కోవచ్చు మనం. డిఈ ఇచ్చిండు అంటే ఈ త్రిభుజం యొక్క చుట్టుకొలత కనుక్కోవచ్చు. 3 భుజాలు ఇచ్చిండు. డిఈ ఇచ్చిండు, డిఈ 6 సెంటీమీటర్స్ ఇచ్చిండు, ఈఎఫ్ 9 సెంటీమీటర్స్ ఇచ్చిండు, ఎఫ్డి 12 సెంటీమీటర్స్ ఇచ్చిండు. చుట్టుకొలత ఎంత అవుతుంది మరి? చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు 1827 సెంటీమీటర్స్ అయితే చుట్టుకొలత. దేంది? త్రిభుజం డిఈఎఫ్ది. మనకు ఫార్ములా ఏంటి? రెండు త్రిభుజాల యొక్క చుట్టుకొలతల నిష్పత్తులు. త్రిభుజం ఏబిసి చుట్టుకొలత బై త్రిభుజం డిఈఎఫ్ చుట్టుకొలత ఈజ్ ఈక్వల్ టు వాటి అనురూప భుజాల నిష్పత్తులు అని అన్నారు. కాబట్టి అనురూప భుజాలు ఏమిచ్చింది? ఏబి తెలుసు మనకు, డిఈ తెలుసు, ఈ బీసీ తెలియదు. కాబట్టి ఈ రేషియో తీసుకోవద్దు మనం. ఏసీ కూడా తెలియదు, ఏసీ కూడా తీసుకోవద్దు మనం. సో ఏబి ఇచ్చిండు కాబట్టి ఏబి ఎంత ఇచ్చిండు? 4 ఇచ్చిండు. డిఈ ఎంత ఇచ్చిండు? 6 ఇచ్చిండు. ఇది మనకు. సో త్రిభుజం ఏబిసి చుట్టుకొలత మనకు తెలియదు కాబట్టి ఎక్స్ తీసుకున్నాం అనుకుంటే సింపుల్గా ఎక్స్ రాసేసుకుని డిఎఫ్ చుట్టుకొలత వచ్చింది మనకి ఎంత? 27. ఎక్స్ బై 27 ఈజ్ ఈక్వల్ టు 4/6. 2 2 జా 2 3 జా 3 1 జా 3 9 జా. సో ఎక్స్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్. ఏంది ఎక్స్? త్రిభుజం ఏబిసి చుట్టుకొలత. ఏబిసి చుట్టుకొలత ఎంత? 18. సో ఫస్ట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చుట్టుకొలతలకు భుజాలకు వైశాల్యాలు ఇచ్చినప్పుడు రెండు స్వరూప త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. అక్కడ అనురూప భుజాలకు వర్గం చేయాలి. ఇక్కడ చుట్టుకొలత వచ్చినప్పుడు వర్గం అవసరం లేదు. రెండు స్వరూప త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి వాటి అనురూప భుజాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. దాన్ని ఈక్వల్ చేస్తే మనకు దాన్ని అప్లికేషన్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, సెకండ్ క్వశ్చన్లో ద సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ 1080. వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్? ఒక క్రమ బహుభుజి యొక్క అంతర కోణాల మొత్తం 1080 డిగ్రీలు అయితే దాని ప్రతి బాహ్య కోణం కొలత ఎంత? ప్రతి బాహ్య కోణం కొలత ఎంత అంటుండు. ఒక క్రమ బహుభుజి అంతర్కోణాల మొత్తం అంతర్కోణాలుగా అనుకోవాలంటే మనకు ఫార్ములా ఉంది. ఏదైనా క్రమ బహుభుజిలో అంతర్కోణాలు మనకు ఫార్ములా n - 2 × 180.
అంతర్కోణాల మొత్తం ఫార్ములా. ఎన్ అనేది ఏంది? ఆ బహుభుజి యొక్క భుజాల సంఖ్య. బహుభుజి యొక్క భుజాల సంఖ్య ఎన్ అనేది. మరి ఇక్కడ బహుభుజి యొక్క భుజాలు ఎన్నో ఇయ్యలే, ఒక క్రమ బహుభుజి అన్నాడు అంతే. భుజాలు మనం కనుక్కోవాలి. ఇది ఎంతకు సమానం అంటుండు? 1080కి సమానం. n-2 × 180 అనేది ఏదైనా బహుభుజి యొక్క క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా. సో చూడండి, ఇక్కడ ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ చేయొచ్చు. n-2 = 108/18. 18 1 = 18 6 జా. సో n-2 = 6. n = 6 + 2 8. అంటే ఈ క్రమ బహుభుజికి భుజాలు ఎన్ని ఉన్నాయి? 8 భుజాలు ఉన్నాయి. 8 భుజాలు ఉన్నాయి. సో మరి క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క భావ్యకోణం అంటాడు. 8 భుజాలు కాబట్టి భావ్యకోణాలు ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8 భావ్యకోణాలు ఉంటాయి. ఒక్కొక్క శీర్షం దగ్గర ఒక్కొక్క భుజం వస్తుంది. ఎన్ని భుజాలు ఉంటే అన్ని శీర్షాలు వస్తాయి. సో ఇక్కడ 8 భుజాలు ఉన్నాయి కాబట్టి 8 శీర్షాలు. ఆ శీర్షాల దగ్గర కోణాలు మనకు ఎంత అనేది ఒకసారి చూస్తే, ఏదైనా క్రమ బహుభుజి యొక్క భావ్య కోణాల మొత్తం 360 డిగ్రీలు ఉంటాయి. ఏది బహుభుజి, ఏ క్రమ బహుభుజి అయినా భావ్య కోణాల మొత్తం ఎంత? 360 ఉంటుంది. సో 360 ఇది క్రమ బహుభుజి కాబట్టి అన్ని ఈక్వల్ ఉంటాయి కాబట్టి /8 చేస్తాం. 8 శీర్షాల వద్ద 8 కోణాలు ఏర్పడతాయి. ఆ 8 కోణాలు సమానం. అది చేస్తే ఎంత వస్తుంది చూద్దాం ఒకసారి. 8 4 జా 32. 4 మిగులుతుంది ఇక్కడ మనకు. 4 0 40. 8 5 జా 40. సో ఇక్కడ మనకు ఒక క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం 1080 అయినప్పుడు దాని ప్రతి భావ్య కోణం విలువ ఎంత ఉంటుంది? 45 డిగ్రీలు ఉంటుంది. సో ఇక్కడ మనం భుజాలు కనుక్కొని, క్రమ బహుభుజి కాబట్టి అన్ని క్రమ బహుభుజిలో అన్ని శీర్షాల వద్ద కోణాలు సమానం కాబట్టి 8 కోణాలు ఉంటాయి. /8 చేస్తాం 360ని. 45 degrees is the right answer. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3లో 2 tangents P and PB are drawn to a circle with center O from an external point P. If the angle between the two angles tangents is 70 degrees, what is the measure of angle POA? సో ఈ జామెట్రీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్కి డయాగ్రామ్ మనం కంపల్సరీ వేయాల్సిందే. వితౌట్ డయాగ్రామ్ నో సొల్యూషన్, అంటే కరెక్ట్ సొల్యూషన్ రాదు డయాగ్రామ్ లేకుండా. చూద్దాం ఒకసారి. ఒక వృత్తం గీద్దాం. ఒక వృత్తం నుంచి భావ్య బిందువులు అంటుండు. భావ్య బిందు నుంచి స్పర్శరేఖలు అంటుండు కాబట్టి పి అనేది ఒక బిందువు ఇక్కడ ఉంటే పి నుంచి 2 స్పర్శరేఖలు ఇట్లా గీసినాం మనం. రైట్. ఈ స్పర్శరేఖల మధ్య కోణం ఎంత? 70 degrees ఉంది. సో ఇక్కడ మనకు సెంటర్ వచ్చేస్తే ఇది, ఇవేంటివి? 90 degrees ఉంటాయి. ఇవి 90 degrees. ఏదైనా స్పర్శరేఖకు మరియు ఆ వృత్తం యొక్క వ్యాసార్థానికి మధ్య కోణం 90. ఇది 90, ఇది 90. మరి ఇప్పుడు ఇక్కడ ఇది ఏ అన్నాడా? పిఏ అన్నాడు కాబట్టి ఇది ఏ, ఇది బి, పిబి, ఇది ఓ అవుతుంది. అప్పుడు ఓ కేంద్రం అన్నాడు కాబట్టి ఓ తీసుకున్నాం. ఇప్పుడు ఏమన్నాడు మనకి ఇక్కడ కొలత? ఏ కొలత? యాంగిల్ పిఓఏ అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ గీయాలి మనం. రైట్. పిఓఏ, యాంగిల్ పిఓఏ. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 70 ఉంది కాబట్టి ఇక్కడ ఈ స్పర్శరేఖలు వచ్చినప్పుడు ఈ ఏ వద్ద, ఇక్కడ బి వద్ద వృత్తానికి వ్యాసార్థాలు గీయబడిన వాటి వద్ద 90 డిగ్రీలు ఉంటుంది. ఇది మొత్తం 180 అయిపోయింది. ఈ రెండింటి మొత్తం 180 ఉండాలి సప్లిమెంటరీ. అప్పుడు స్పర్శరేఖలు గీసినప్పుడు ఈ స్పర్శ బిందువు ఇక్కడ కేంద్రం వద్ద భావ్య బిందువు వద్ద ఉన్న కోణాలు సప్లిమెంటరీ, సంపూరక కోణాలు. సో స్పర్శరేఖలు గీసినప్పుడు మాత్రమే. కాబట్టి ఇది 70 కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 110 ఉంటుంది. ఈ మొత్తం ఏఓబి 110 ఉంటుంది. యాంగిల్ ఏఓబి ఎంత ఉంటుంది మనకు? 110 ఉంటుంది. సో అందులో ఆఫ్ ఎంత మనకు? 55. ఇందులో ఆఫ్ ఇది ఆఫ్, ఇది ఆఫ్ ఉంటుంది. ఇది 55, ఇది 55. సో ఆఫ్ ఎంత ఉంటుంది? ఇది యాంగిల్ దీంట్లో ఆఫ్ చేయాలి. దేనికి? యాంగిల్ పిఓఏకి ఈజ్ ఈక్వల్ టు 105. సారీ 55. 105 కాదు, 55. సో 55 degrees. చూడండి ఇక్కడ 55 degrees. ఏది ఆన్సర్ మనకు? ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
చూడండి 4th క్వశ్చన్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ వర్టిసెస్ ఆఫ్ ఎన్ ట్రయాంగిల్ ఆర్ 4, -3, 4, -3, 7, 5 అండ్ -2, 1. వాట్ ఆర్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఇట్స్ సెంట్రాయిడ్? ఒక త్రిభుజం యొక్క శీర్షాల నిరూపకాలు ఇచ్చిండు. 4, -3, 7, 5 అండ్ -2, 1 అయితే దాని గురుత్వ కేంద్ర నిరూపకాలు. సింపుల్, గురుత్వ కేంద్ర నిరూపకాలు ఏమైతాయి అనేది మనకు తెలిసిందే. సింపుల్ ఫార్ములా అది. x1 + x2/2, y1 + y2 + y3. x నిరూపకాల సగటు, y నిరూపకాల సగటు, x3, y3. x నిరూపకాల సగటు, y నిరూపకాల సగటు. ఇది 4, -3, ఇది -7, 5, -2, 1. సో x1 + x2 అన్ని x విలువలు యాడ్ చేయండి. గురుత్వ కేంద్రం ఫార్ములా x1 + x2 + x3/3, y1 + y2 + y3/3. సో a = x1 ఎంత ఉంది మనకు? 4 + 7 - 2/3. ఇది -3 + 5 + 1/3. సో a గురుత్వ కేంద్రం g. g = 11 + 2 - 2 9/3, -3 + 5 2 + 1 3/3. సో 3 3 జా 3 1 జా. g = 3, 1. 3, 1 ఎక్కడుంది మనకు? బి ఇస్ ద రైట్ ఆన్సర్. గురుత్వ కేంద్రం అంటే ఏం లేదు, అన్ని x నిరూపకాలు కూడి /3 చేయాలి. 3 x నిరూపకాలు, y నిరూపకాలు కూడి /3 చేయాలి. గురుత్వ కేంద్రం సింపుల్ క్వశ్చన్ అది. ఇక్కడ చూడండి 5th క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ AB² + BC² = AC² and angle B = 90 degrees, if AB = 8 centimeters and BC = 6 centimeters, what is the radius of the circumcircle of the triangle? త్రిభుజం ఏబిసిలో AB² + BC² = AC² మరియు యాంగిల్ B = 90 degrees, AB = 8 centimeters, BC = 6 centimeters అయితే సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క పరివృత్త వ్యాసార్థం ఎంత అంటాం. అసలు ఇది ఏ రకమైన త్రిభుజం అనేది మనకు ఒకసారి ఐడియా వస్తే, త్రిభుజం ఏబిసిలో ఏముంది? AB² + BC² = AC². అంటే ఏంది ఇది? పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం ఎక్కడ వస్తుంది మనకు? లంబకోణ త్రిభుజంలో వస్తుంది. యాంగిల్ B దగ్గర 90 degrees అన్నారు చూడండి. యాంగిల్ B = 90 degrees అంటుంది కాబట్టి మనం 90 degrees వేసేస్తే ABC. సో దీనికి పరివృత్తం గీస్తాం మనం. ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 degrees. ఏమి ఇచ్చిండు? AB 8 ఇచ్చిండు, BC 6 ఇచ్చిండు. మరి ఇప్పుడు AC ఎంత వస్తుంది? పైథాగరస్ ట్రిప్లెట్స్ AC ఎంత వస్తుంది? 10 వస్తుంది. తెలుసు కదా, AB² + BC² = AC². ఇదే పైథాగరస్ థీరం. AB ఎంత ఉంది మనకి? 8², BC ఎంత ఉంది? 6² = AC². సో ఇది 64 + 36 = AC². సో AC² = 100, AC = 10. సో ఇది 10 వస్తుంది. మరి పరివృత్తం అడిగిండు, ఇది లంబకోణ త్రిభుజం కదా, పరివృత్త వ్యాసార్థం అడిగిండు. పరివృత్తం ఏంటి మనకు? పరివృత్తము, దీని పరివృత్త కేంద్రం ఎక్కడ వస్తుంది లంబకోణ త్రిభుజంలో? అది గుర్తుపెట్టుకోవాలి. కర్ణం యొక్క మధ్య బిందువుకు వస్తుంది పరివృత్త కేంద్రము. లంబకోణ త్రిభుజంలో పరివృత్త కేంద్రం అనేది కర్ణానికి మధ్య బిందువు అవుతుంది లంబకోణ త్రిభుజంలో, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి పరివృత్త కేంద్రం అంటే ఆ పరివృత్త కేంద్రం అక్కడికి వచ్చేస్తే అక్కడి వరకు, అంటే శీర్షాల నుండి కంప్లీట్గా ఎత్తుకుడు పోతుంది. ఇది ఆ వృత్తం యొక్క వ్యాసార్థం అవుతుంది. ఇలా ఇలా ఇలా. సో ఇక్కడ ఎంత వస్తుంది మరి? 5 సెంటీమీటర్స్ వస్తుంది. కర్ణం మధ్య బిందువు కదా వృత్త కేంద్రం, ఆ మధ్య బిందువు నుంచి ఏదైనా శీర్షానికి గల దూరం 5 సెంటీమీటర్స్. ఎక్కడుంది 5 సెంటీమీటర్స్? B. 5th B ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. లంబకోణ త్రిభుజం పరివృత్తం యొక్క వ్యాసార్థం అడిగిండు అన్నట్టు కన్ఫ్యూజ్ కావద్దు. దాని యొక్క కొద్దిగా కాన్సెప్ట్, కర్ణం యొక్క మధ్య బిందువే పరివృత్త కేంద్రం అవుతుంది కాబట్టి అది చూసుకుంటే సరిపోతుంది. The perimeter of a rhombus is 52 centimeters and one of its diagonals is 24 centimeters. What is the length of the other diagonal? ఒక సమచతుర్భుజం చుట్టుకొలత ఇచ్చిండు.
రాంబస్ చుట్టుకొలత 52 సెంటీమీటర్స్ మరియు దాని కర్ణాల్లో ఒక దాని పొడవు 24 సెంటీమీటర్లు అయితే రెండో కర్ణం పొడవు ఎంత అంటున్నాం. రాంబస్ మనం ఒకసారి గీసుకున్నట్లయితే ఇది మొత్తం ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే, ఇది ఎక్సే. కర్ణాలు ఒక కర్ణం పొడవు 24 సెంటీమీటర్స్ అన్నారు కాబట్టి ఇది 12 అవుతుంది. మొత్తం ఇది 12, ఇది 12, ఇవి తెలియదు మనకు. ఇంకొక రెండో కర్ణం పొడవు కనుక్కోవాలి. అంటే అన్ని లంబకోణ త్రిభుజాలు వస్తాయి మనకు తెలుసు. ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చినాయి, దీనిపైన క్వశ్చన్స్ వచ్చినాయి. సో అంటే రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి, కానీ దాన్ని కొద్దిగా అప్లికేషన్ చేంజ్ చేస్తున్నారు. ఇంతకుముందేమో డయాగ్నల్స్ ఇచ్చి వైశాల్యం కనుక్కోవడం, వైశాల్యం ఇచ్చి ఒక డయాగ్నల్ ఇచ్చి ఇంకో డయాగ్నల్ కనుక్కోవడం. ఇప్పుడు పెరిమీటర్ ఇచ్చిండు. పెరిమీటర్ ఏంది? 4x. అన్ని యాడ్ చేస్తే 4x ఈక్వల్ టు 52 మనకు. x ఈక్వల్ టు 52/4. 4 1 జా 4 13 జా. x ఎంత? 13. అన్ని 13 సెంటీమీటర్స్ దాని యొక్క భుజాలు. ఇది 13, ఇక్కడ 12. ఇది ఎంత వస్తుంది మరి? 13, 12 లంబకోణ త్రిభుజం కదా. పైథాగరస్ థీరం అప్లై చేయడమే. లంబకోణ త్రిభుజం కదా. ఏ బి, ఇది ఓ అనుకోండి. ఇక్కడ చూడండి, ఏఓ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఇక్కడ ప్లస్ ఇది కర్ణం కదా 13 అనేది. ఇది ఓఏ 12 ఉంది. 12 స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్. ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఎంత వస్తుంది? 169. మీకు ఇది క్యాల్కులేషన్ ఇబ్బంది అనిపిస్తే, ఎవరైనా నాన్ మ్యాథమెటిక్స్ వాళ్ళకు ఇది స్క్వేర్ చేయడం, ఇంటూ చేయడం ఇబ్బంది అనిపిస్తే ఒక ఫార్ములా ఉంటుంది మనకి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏమనేది 13 + 12 ఇంటూ 13 - 12 ఇట్లా చేసుకోవచ్చు మీరు. ఇది 25 ఇంటూ ఇది 1 అంటే 25. సో ఓబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25, ఓబి ఈజ్ ఈక్వల్ టు 5. ఇది ఎంత? 5. ఇది 5 అయినప్పుడు ఇది కూడా 5. ఇంకో కారణం ఎంత ఉంటుంది? 10 సెంటీమీటర్లు. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Two parallel lines are intersected by a transversal. The interior angle on the same side of the transversal are in the ratio 2:3. What is the measure of the larger angle? రెండు సమాంతర రేఖలు ఒక తిరగరేఖ ఖండించింది. తిరగరేఖ ఒకే వైపు ఉన్న అంతర్కోణాల నిష్పత్తి 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే వాటిలో పెద్ద కోణం కొలత ఎంత అన్నాడు. తెలుసు కదా మనకు, రెండు సమాంతర రేఖలు తీసుకుని వాటికి ఒక తిరగరేఖ తీసుకున్నట్లయితే అంతర్కోణ ఈ కోణం రెండు సప్లిమెంటరీ సంపూరకాలు. ఇగో ఈ కోణం రెండు సంపూరకాలు. భావ్య కోణాలు కూడా సంపూరకాలే. ఇది కూడా సంపూరకాలే. ఇక్కడ ఇది కూడా సంపూరకాలే. తిరగరేఖ ఒకే వైపు ఉన్న అంతర్కోణాలు సంపూరకాలే, భావ్య కోణాలు కూడా సంపూరకాలే. సో భావ్య కోణాల నిష్పత్తి ఇచ్చింది కాబట్టి ఫస్ట్ కోణం 2x అవుతుంది, సెకండ్ కోణం 3x అవుతుంది. నిష్పత్తి ఇచ్చినప్పుడు ఒక వేరియబుల్ మనం మల్టిప్లై చేసుకోవాలి. వీటి మొత్తం 5x ఈజ్ ఈక్వల్ టు ఎంతకి ఈక్వల్ చేసుకోవాలి? 180కి ఈక్వల్ చేయాలి. సో x ఈజ్ ఈక్వల్ టు 180/5. ఎంత వస్తుంది? 5 1 జా 5 3 జా 15, 5 6 జా 30, 3 మిగులుతుంది దాకా 30. x ఈజ్ ఈక్వల్ టు 30. x 30 కాబట్టి మనకు లార్జర్ యాంగిల్ అడిగండి. లార్జర్ యాంగిల్ ఏది ఇక్కడ? పెద్ద కోణం 3x. రెండు ఇది అవసరం లేదు మనకు. 3 × 36 18 108. 108 ఏది? బి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి క్వశ్చన్ నెంబర్ 8. A chord of a length 16 centimeters is drawn in a circle of radius 10 centimeters. What is the perpendicular distance of the chord from the center of the circle? 10 సెంటీమీటర్ల వ్యాసార్థం గల ఒక వృత్తంలో 16 సెంటీమీటర్ల పొడవులో ఒక జా గీయబడింది. వృత్త కేంద్రం నుండి ఆ జాకు ఉన్న లంబ దూరం ఎంత? మనం ఖచ్చితంగా జా గీసుకోవాల్సిందే, సర్కిల్ గీసుకోవాల్సిందే. ఓకే, జా గీస్తున్నాం. జా పొడవు ఎంత ఉంది? వృత్తంలో ఒక జాకి 16 సెంటీమీటర్లు ఉంది. జా పొడవు 16 సెంటీమీటర్స్ ఉంది. సో వ్యాసార్థం ఎంత ఉంది? వృత్త వ్యాసార్థం 10 సెంటీమీటర్లు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏంటి అనేది చూడాలి. ఎప్పుడైనా చూసుకోండి, వృత్తంలో ఒక జా వచ్చింది అంటే కేంద్రం నుంచి దానికి లంబంగా వెళ్ళే ఏదైతే రేఖ ఉంటుందో అది జాను 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇది 16 అంటే ఇది ఎంత వస్తుంది? ఇది 8 ఉంటుంది, ఇక్కడ 8 ఉంటుంది.
సో మళ్ళీ ఇక్కడ లంబకోణ త్రిభుజం వచ్చింది చూడండి. ఇప్పుడు పర్పెండిక్యులర్ అంటుండే, ఇది లంబం వృత్తంలో గీయబడింది. ఒక వృత్త కేంద్రం నుంచి ఆ జాకున్న లంబ దూరం అంటుంది. లంబ దూరం అంటే ఇది లంబకోణ త్రిభుజం. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 8 వచ్చింది మనకు. కర్ణం 10 ఉంది. ఇది ఏ అనుకున్నాం అనుకోండి, ఇది ఓ, ఇది బి అనుకుంటే ఏబి ఓఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. సో ఓఏ స్క్వేర్ ఇచ్చిండు, ఇది ఎంత 10 స్క్వేర్. ఏబి స్క్వేర్ ఉంది 8 స్క్వేర్ ప్లస్ ఓబి స్క్వేర్. ఇందాక వచ్చిన మనకు 6, ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది 6, 8, 10, 5 3 ప్లస్. మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా సింపుల్గా సొల్యూషన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. 3, 4, 5 వాటి మల్టిపుల్స్ ఇవి. 3 2 6, 4 2 8, 5 2 10 వాటి మల్టిపుల్స్. సో 10, 8 వచ్చిందంటే 6 ఉంటుంది. వేరేది ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. మరి దూరం ఎంత దీనికి? 6 సెంటీమీటర్స్. సో 8 ఈజ్ ద సి ఆన్సర్. ఇక్కడ నేను చేయలేదు, చేసి వచ్చేసింది. ఓబీ స్క్వేర్ అంటే 100, 100 మైనస్ 100 ఈక్వల్ 100 ఈజ్ ఈక్వల్ 64 ప్లస్ ఓబీ స్క్వేర్ వస్తుంది. సో 100 మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్, 36 ఈజ్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్, ఓబీ ఈజ్ ఈక్వల్ టు 6. సో ట్రిప్లెట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే ఇది 10, ఇది 8 ఉంది, ఇది 6 వస్తుంది అంతే. ఇందాక కూడా ఏదో డయాగ్నల్గా దేనికో వచ్చింది 13, దానికి 13, 12, 5 వచ్చింది. దానికి 5, 12, 13 కూడా 5 3 ట్రిప్లెట్స్. ఇక్కడ చూడండి, త్రిభుజం ఏబిసిలో యాంగిల్ ఏ యొక్క కోణ సమద్వికోణ రేఖ బీసీ డి వద్ద కలుస్తుంది. ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ మరియు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అయినప్పుడు ఏబి ఈక్వల్ 6 సెంటీమీటర్స్, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్. సో మరియు బీసీ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్ అయితే బీడీ పొడవు ఎంత అంటు ట్రయాంగిల్ గీసుకోవడమే. ఏ బిసి, ఏకు కోణ సమద్వికరణ రేఖ అంటుంది కాబట్టి కోణ సమద్వికరణ రేఖ గీసినాం మనం. అంటే ఇక్కడ కోణాలు సమానంగా ఉంటాయి. కోణ సమద్వికరణ రేఖ గీసినాం. ఏమేమి ఇచ్చిండు మనకు? ఏబి ఇచ్చిండు ఎంత? 6 ఇచ్చిండు. ఏసీ ఇచ్చిండు 8, ఏసీ ఎంత? 8 ఇచ్చిండు. బీసీ 7 ఇచ్చిండు, బీసీ మొత్తం 7 ఇచ్చిండు. అయితే బీడీ పొడవు అంటుండు. ఇది డి, బీడీ పొడవు కావాలి. బీడీ అడిగినా సరే, సిడి అడిగినా సరే. ఓకే, చూద్దాం మరి ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇది. ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ఈ కోణ సమద్వికరణ రేఖ, కోణ సమద్విఖండన తీరం ఏం చెప్తుందంటే మనకు ఏబి బై అంటే వాటి యొక్క భుజాల నిష్పత్తులు బీడీ బై సిడి, బీడీ బై సిడి. బీడీ ఏ పార్ట్కి వచ్చింది? ఏడీకి వచ్చింది కాబట్టి ఏడీ పైన రావాలి. ఏడీ బై ఏడీ కాదు, ఏబి, ఏబి బై ఈ భుజాలు రావాలి ఏసీ. ఓకే, ఒకవేళ దీన్ని రివర్స్ రాసినాం, సిడి ఫస్ట్ రాసినాం అనుకోండి, ఏసీ ఫస్ట్ రావాలి, పైన రావాలి. వాటి నిష్పత్తి సమానం అన్నట్టు. కోణ సమద్వికరణ తీరం అనేది ఇది తెలియజేస్తుంది కాబట్టి ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఇప్పుడు మనకు బీడీ బై సిడి ఇది తెలియదు, ఇది అంతే ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏబి బై ఏసీ ఇచ్చిండు. ఏబి బై ఏసీ ఎంత ఉంది? 6/8 అంటే 3/4. దీని సింప్లిఫికేషన్ 3/4, 2 3 2 4 అంటే బీడీ ఈజ్ టు సిడి వాటి నిష్పత్తి ఎంత? 3:4 వచ్చింది. వాటి నిష్పత్తి వచ్చింది 3:4. ఇప్పుడు మా యాక్చువల్ బీడీ ఎంత ఉంటుంది అనుకుంటాం మరి మనం? బీడీ ఈజ్ ఈక్వల్ టు 3x రాస్తాం, సిడి ఈజ్ ఈక్వల్ టు కూడా 4x రాస్తాం, ఒక వేరియబుల్ రాస్తాం నిష్పత్తి. సో మనం సింప్లిఫికేషన్ చేసి నిష్పత్తిలో రాసినాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అయితే మనకు? బీడీ ప్లస్ సిడి 7కి ఈక్వల్, అది ఈక్వల్ చేసుకోవాలి. బీడీ ప్లస్ సిడి ఈక్వల్ టు 7 ఇచ్చిండు అంటే 3x ప్లస్ 4x ఈజ్ ఈక్వల్ టు 7. 7x ఈక్వల్ టు 7, x ఈక్వల్ టు 7/7, x ఈక్వల్ టు 1. సో x 1 అయినప్పుడు బీడీ ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. సిడి ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. ఇది 4 ఉంటుంది, ఇది 3 ఉంటుంది. మనకు అడిగింది ఎంత? బీడీ కాబట్టి బీడీ 3 సెంటీమీటర్స్. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. In a parallelogram ABCD, if angle A is equal to 3x minus 20 degrees and angle C is equal to x plus 40 degrees, what is the measure angle B?
ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ 20 అండ్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 40 డిగ్రీస్ అయితే యాంగిల్ బి కొలత ఎంత? సమాంతర చతుర్భుజం మనకు తెలిసిందే. సమాంతర చతుర్భుజంలో ప్రాపర్టీస్ ఏంటి అనేది ఎదురెదురు కోణాలు సమానం, ఆసన్న కోణాలేమో సంపూరకాలు. ఎదురెదురు కోణాలు సమానం. ఎదురెదురు కోణాలు ఇచ్చిండు, యాంగిల్ ఏ ఇచ్చిండు, యాంగిల్ సి ఇచ్చిండు. ఏబిసిడి అవి సమానం కాబట్టి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి మనకు. సో యాంగిల్ ఏ ఎంత ఉంది? 3x మైనస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 40. సో ఎక్స్ ఇటు వస్తే 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ 20. సో 2x ఈజ్ ఈక్వల్ టు 60. ఎదురెదురు కోణాలు సమానం. ఎక్స్ ఈక్వల్ టు 60/2 అంటే 30 డిగ్రీస్. ఎక్స్ 30, ఎక్స్ ఎంత? 30 డిగ్రీస్. సో 30 డిగ్రీస్ కాబట్టి ఇప్పుడు ఏ ఎంత అవుతుంది మరి మనకు? బి అడిగిండు, యాంగిల్ బి అడిగిండు కాబట్టి ఏ అన్నా సి అన్నగా అనుకోవాలి మనం. సో సిగా అనుకుందాం. సి ఎంత ఉంది? సి అంటే యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 40 కాబట్టి ఇక్కడ 3x 20 ఉంది, మల్టిప్లికేషన్ ఎక్కువ అవుతుంది తీసుకున్నా. 30 ప్లస్ 40 సో 70. సి ఎంత ఉంది? 70 డిగ్రీస్. మరి బి ఎంత ఉండాలి? ఇవి సప్లిమెంటరీ కాబట్టి, సంపూరకాలు కాబట్టి ఇది 110 ఉండాలి. ఇది కూడా 70 వస్తుంది మనకు. సో 110, ఇది కూడా 110. సో సి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ, ఈ క్రింది రేఖాఖండాల పొడవుల సమూహంలో ఏది త్రిభుజ భుజాలను ఏర్పరచగలదు అంటుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ ఎ లైన్ సెగ్మెంట్స్ కెన్ ఫార్మ్ ద సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్? 3, 4, 8 ఇచ్చిండు. 3, 4, 8 ఏర్పరచదా? ఇది ఇంతకుముందు ఒక క్వశ్చన్ వచ్చింది మనకు, ఇంతకుముందు వీడియోలో ఉంది. ఏంటిది? త్రిభుజం యొక్క అసమానత్వ నియమం, ఇన్ఈక్వాలిటీ రూల్ ఆఫ్ ట్రయాంగిల్. ఏవైనా రెండు భుజాలు మనం యాడ్ చేస్తే మూడో భుజం కంటే ఎక్కువ ఉండాలి, ఉంటేనే మనం త్రిభుజాన్ని ఏర్పరచగలం. ఈ రెండు యాడ్ చేస్తే 7 వస్తుంది, లెస్ దాన్ 8 వస్తుంది, అంటే తక్కువ వచ్చింది రెండు యాడ్ చేస్తే. కాబట్టి ఇది కాదు మనకు. ఇక్కడ చూడండి, 6+8 చేస్తే 15 కంటే ఎక్కువ రావాలి. ఇది ఎంత? 14, కానీ తక్కువనే వచ్చింది, లెస్ దాన్ అయింది. సో ఇది కూడా కాదు. 5 చూడండి, 5+7 చేయండి, గ్రేటర్ దాన్ రావాలి 12కి. చూద్దాం ఎంత? 12 ఈక్వల్ వచ్చింది, ఈక్వల్ వచ్చినా కాదు. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక 9+7 16, 14 కంటే ఎక్కువ ఉంది. రైట్, ఏదైనా ఎక్కువనే ఉంటుంది చూడండి. ఏ రెండు అయినా చూసుకోవాలి, అన్ని రెండు తీసుకొని చూసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ ఫస్టే రాలేదు, ఫస్ట్ వాటికే. డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 11th ఈజ్ ద డి. ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా అడిగిండు. డిస్టెన్స్ ఫార్ములా తెలుసు మనకు, డైరెక్ట్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయడమే. ఇక్కడ -a - b, ఇది x1 y1, ఇది x2 y2 అండర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ డిస్టెన్స్. సో వాట్ ఈజ్ x2? -a హోల్ స్క్వేర్ ప్లస్ -b హోల్ స్క్వేర్, -a -2a హోల్ స్క్వేర్, ఇది -2b హోల్ స్క్వేర్. మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్లో మైనస్ ఉన్నప్పుడు ఎక్స్పోనెంట్ ఈవెన్ నెంబర్ ఉంటే బ్రాకెట్లో మైనస్ రాదుగా. సో 2 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 4a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్. 4 మనం రూట్ నుంచి బయటికి రాసేస్తే 2 వస్తుంది. 4కు స్క్వేర్ రూట్ 2 కాబట్టి 2 అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఎక్కడ ఉంది అది? 2 అండర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ, ABCD is a cyclic quadrilateral if angle A is equal to 2x plus 4 and angle BC is equal to 4x minus 64 degrees. Find the value of x. ఒక చక్రీయ చతుర్భుజంలో, ABCD చక్రీయ చతుర్భుజంలో యాంగిల్ ఏ ఇచ్చిండు మరియు యాంగిల్ సి ఇచ్చి ఎక్స్ విలువ కనుక్కోమంటారు. చక్రీయ చతుర్భుజం అంటే ఇప్పుడు ఇట్లాంటి క్వశ్చన్ ఇంతకుముందు రాలేదు. ఒక్కసారి చూడండి, సర్కిల్లో ఎనీ 4 పాయింట్స్ మనకు పెట్టేసి వాటిని కలిపేస్తే ఇది చక్రీయ చతుర్భుజం. చక్రీయ చతుర్భుజంలో ఏబిసిడి సో ఈక్వల్ కాదు, సప్లిమెంటరీ. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. సో సప్లిమెంటరీ అంటే మనం
ఆ రెండింటిని యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 180 degrees. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఏ ఎంత మనకి ఇక్కడ చూడండి 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ ప్లస్ 4x మైనస్ 64 ఈజ్ ఈక్వల్ టు 180. సో చూడండి 2x ప్లస్ 6x మైనస్ 60 ఈజ్ ఈక్వల్ టు 180. 6x ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 60. సో 6x ఈజ్ ఈక్వల్ టు 240. x ఈక్వల్ టు 240 by 640 degrees. సో x ఈజ్ ఈక్వల్ టు 40 degrees. సో సైక్లిక్ కోఆర్డినేటర్లో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ, ప్యారలోగ్రామ్లో ఈక్వల్. సో 40 సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 13th సి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ డివైడ్స్ ఈచ్ మీడియన్ ఇన్ ద రేషియో. ఒక త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రం ప్రతి మధ్యగత రేఖను ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అంటూ. గురుత్వ కేంద్రం ఇందాక మనం గురుత్వ కేంద్రంగా అనుకున్నాం. మధ్యగత రేఖల మిలిత బిందువే గురుత్వ కేంద్రము. మధ్యగత రేఖల మిలిత బిందువే గురుత్వ కేంద్రం. ABC DEF. ఏబి నుంచి ఇక్కడ జీ రాసేస్తే ఏ నుంచి జీకి ఎంత ఉంటుందో జీ నుంచి డీకి హాఫ్ ఉంటుంది అందులో. అంటే ఇది 2 parts ఉంటే ఇది ఒక పార్ట్ ఉంటుంది. 2:1 అన్నట్టు. 2:1. బి నుంచి చూసినా అంతే. బి నుంచి జీకి ఎంత 2 parts ఉంటే జీ నుంచి ఈకి 1 part ఉంటుంది. 2:1. 14th is the B is the right answer. 14th B is the right answer. ఒకవేళ ఇట్లా నిష్పత్తి అడిగితే మధ్యగత రేఖ ఈ DG టు GA అడిగితే 1:2 చెప్పాలి. సో అక్కడ ఎట్లా అడగలేదు కాబట్టి మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాం. చూడండి ఇక్కడ ఇన్ ఏ ట్రెపీజియం ABCD, AB is parallel to CD. The diagonals AC and BD intersects at O. If AB is equal to 2CD, what is the ratio of the areas of triangle AOB and triangle COD? ABCD సమలంబ చతుర్భుజంలో AB ట్రెపీజియం, AB మరియు CDలు, ABCD ట్రెపీజియం ఇక్కడ. సో AB మరియు CDలు సమాంతరంగా ఉన్నాయి. కర్ణాలు AC BDలు O వద్ద ఖండించుకున్నాయి. AB is equal to 2CD అయితే ట్రయాంగిల్ AOB మరియు ట్రయాంగిల్ COD వైశాల్యాల నిష్పత్తి ఎంత అంటుండు. CD ఈజ్ ఈక్వల్ టు AB ఈజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చిన కాన్సెప్ట్ ఏంది 2CD. అంటే CD అనేది ABలో హాఫ్ ఉంది. AB/2 ABలో హాఫ్ ఉంది. మనం గీస్తాం కదా ట్రెపీజియం. ఇది ట్రెపీజియం, ఇది CD, ABCD. అంటే ఇది ఎంత ఉందో దీనికి ఇది డబల్ ఉంది. AB డబల్ ఉంది. అది కాన్సెప్ట్. డయాగ్నల్స్ వచ్చినాయి, ఇలా డయాగ్నల్స్ వచ్చేసినాయి చూడండి. ఇప్పుడు ఇది O అయితే COD ఈ పార్ట్, AOB ఈ పార్ట్. అయితే ఇవేంటి COD ట్రయాంగిల్ ఏంటి మనకు AOB సిమిలర్ టు ట్రయాంగిల్ COD. అయితే ఇవి సిమిలర్ స్వరూప త్రిభుజాలు. ఇవి ఏమైతే ఇవి స్వరూప త్రిభుజాలు అయితే ఇక్కడ కోణం సమానం ఉంటుంది. ఈ భుజం అనురూప నిష్పత్తి ఉంటుంది. ఈ భుజాలు కూడా అనురూప నిష్పత్తిలో ఉంటాయి, అనుపాతంలో ఉంటాయి. సో ఇవి స్వరూప త్రిభుజాలు. ఈ స్వరూప త్రిభుజాలు కాబట్టి స్వరూప త్రిభుజాలు అయినప్పుడు వైశాల్యాలు ఏం చెప్పినా మనం, వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. చూద్దాం ఇక్కడ ఏది అడిగిండు. ఫస్ట్ త్రిభుజం ABC మరియు త్రిభుజం COD వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఫస్ట్ AOB అడిగిండు కాబట్టి ట్రయాంగిల్ AOB బై ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ COD ఈజ్ ఈక్వల్ టు వాటి ఇచ్చిన భుజాలు ఏమి ఇచ్చిండు. AB ఈజ్ ఈక్వల్ టు 2CD ఇచ్చిండు. AB బై C అంటే AB ఈజ్ ఈక్వల్ టు 2CD ఇచ్చిండు కాబట్టి
ఏబి బై సిడి ఈజ్ ఈక్వల్ టు 2/1 ఉంటుంది. ఈ సిడి ఇక్కడ వస్తే బై అయింది. వాటి నిష్పత్తి ఏంది? ఏబి బై సిడి ఎంత? 2/1. అంటే ఇక్కడ ఏంది మనకు? 2 త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. 2 త్రిభుజాల చుట్టుకొలతల నిష్పత్తి ఏమో వాటి అనురూప భుజాల నిష్పత్తికే సమానం. అనురూప భుజాల వరకే నిష్పత్తి సమానం. కానీ వైశాల్యం అనేసరికి వాటి అనురూప భుజాల వర్గాల నిష్పత్తికి సమానం. ఇప్పుడు ఏం చేయాలి మరి మనం? ఏబి బై సిడి హోల్ స్క్వేర్ చేయాలి. ఏబి బై సిడి హోల్ స్క్వేర్ చేయాలి. ఎంత వస్తుంది? ఏబి ఎంత ఉంది మనకు? 2 ఉంది, బై 1 హోల్ స్క్వేర్ చేస్తే 4/1 వస్తుంది. 4:1. ఎక్కడ ఉంది 4:1? డి ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ 0, 0, 4, 0 అండ్ 0, 3. 0, 3. 0, 0 అంటే ఇక్కడ మనకు ఇది ఫామ్ అవుతుంది. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ వచ్చేసి ఇది ఓ, ఇది 0, 3, 0, 4, 4, 0 ఇక్కడ ఉంటే 0, 3 ఇక్కడ ఉంటుంది వై యాక్సిస్. ఇది వైశాల్యం. ఇది బేస్ ఎంత? ఇది 4 ఉంటుంది. హైట్ ఎంత? 3. సింపుల్. ఇక్కడ మనం ఏం రాస్తాం? త్రిభుజ వైశాల్యం ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్. అంతే. 2, 2 జా 3, 2 జా 6. మళ్ళీ త్రిభుజ వైశాల్యం సూత్రం వేసి, త్రిభుజ వైశాల్యం సూత్రం ఉంటుంది మనకి, x1 ఇంటూ సంథింగ్, y2 మైనస్ y3 సంథింగ్ సంథింగ్ ఉంటుంది. అంతే, ఏది అవసరం లేదు. కోఆర్డినేట్స్తో ఫామ్ అవుతుంది ఇక్కడ కాబట్టి ఇది 4, ఇది 3. 0, 4, 0 ఇక్కడ ఉంది. ఇక్కడికి 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ 3 యూనిట్స్ డిస్టెన్స్ ఉంది. లంబకోణ త్రిభుజం ఏర్పడ్డది. బేస్ ఇంటూ హైట్, ½ ఇంటూ బేస్ ఇంటూ 6 చదరపు యూనిట్లు ఎక్కడ ఉంది మనకు? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. An angle is exactly 1/5 of its supplementary angle. What is the measure of the angle? సింపుల్ క్వశ్చన్ ఇది. ఒక కోణం దాని సంపూరక కోణంలో ఖచ్చితంగా 5వ వంతుకు సమానం. ఆ కోణం కొలత ఎంత అంటుంది. దాని సంపూరక కోణంలో 5వ వంతుకు సమానం అంటుంది. అంటే ఒక కోణం x అనుకుంటే దాని సంపూరక కోణం 5x. చిన్న కోణం x. 5వ వంతు ఇది 5వ వంతు ఉంది ఇందులో కాబట్టి దీన్ని 5x రాస్తాం. సో ఇక్కడ ఈ సంపూరక కోణం అంటే వీటి మొత్తం ఎంతకి ఈక్వల్ చేయాలి మనం? 180కి ఈక్వల్ చేయాలి. 6x ఈక్వల్ టు 180. ఎంత వస్తుంది? 6 1 జా 6 3 జా 30 degrees వస్తుంది. ఎక్కడ ఉంది 30 degrees? ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ క్వశ్చన్, ఇది ఒక క్రమషడ్భుజిలో గీయగల మొత్తం కర్ణాల సంఖ్య ఎంత అంటాడు. మొదటి కర్ణాల సంఖ్య n ఇంటూ n-3/2. మనం ఫార్ములా, ఇది ఫార్ములా. సో ఇక్కడ ఎన్ని భుజాలు ఉన్నాయి క్రమషడ్భుజి అంటే? 6. సో 6 ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 6 మైనస్ 3/2. 6 ఇంటూ 3/2. 2 1 జా 2 3 జా అంటే 9. ఆన్సర్ ఈజ్ ద బి ఆన్సర్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకు కర్ణాల సంఖ్య, క్రమషడ్భుజిలో కర్ణాల సంఖ్య 9. చూడండి ఇక్కడ, ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O, AB is called that C is a point on the major arc. If angle AOB is equal to 120 degrees, what is the measure of angle ACB? O కేంద్రగల వృత్తంలో AB ఒక జా మరియు C అనేది గురు చాపంపై ఉన్న ఒక బిందువు. యాంగిల్ AOB 120 degrees అయితే యాంగిల్ ACB కొలత ఎంత? మనం డయాగ్రామ్ వేసుకోవాల్సిందే, వృత్తం వేసుకోవాల్సిందే. వృత్తం గీసుకొని ఒక జా గీయమన్నాడు. ఏబి జా గీసినాం, ఒక జా. సి అనేది ఇప్పుడు సి అనేది గురుచాపం పైన ఒక బిందువు. గురుచాపం అంటే ఇది గురుచాపం, మేజర్ ఆర్క్, ఇది మైనర్ ఆర్క్. సో ఇక్కడ ఒక సి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ సి తీసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఏమి ఏర్పడింది మనకు? యాంగిల్ ఏఓబి ఇది 120. ఇది ఎంత? ఇది 120. ఇక్కడ రాస్తున్నాం చూడండి, అది 120 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంటుంది? ఏసీబీ ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంతకుముందు వచ్చింది మనకి ఈ క్వశ్చన్. ఇందులో హాఫ్ ఉంటుంది, 60 degrees. సో 19th ఏ ఇస్ ద
రైట్ ఆన్సర్ 60 degrees. 20th question. The altitude of an equilateral triangle is 6 root 3 centimeters. What is the area of the triangle? సో ఒక సమబాహు త్రిభుజం యొక్క ఉన్నతి ఆ 6 రూట్ 3 సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత? సో మరి మీకు ఈ వీడియో క్వశ్చన్స్ బాగా నచ్చినట్లయితే, మీకు యూజ్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఒక సమబాహు త్రిభుజం యొక్క ఉన్నతి అంటే ఎత్తు. ఇది ఎత్తు హెచ్ ఇచ్చిండు. హెచ్ ఎంత ఇచ్చిండు? 6 రూట్ 3 ఇచ్చిండు. వైశాల్యం అడుగుతుండు. వైశాల్యం కావాలంటే మనకు బేస్కు తెలవాలి, త్రిభుజం బేస్ తెలవాలి. ఉన్నతికి ఫార్ములా ఉంది మనకు, √3/2 a ఈజ్ ఈక్వల్ టు హెచ్ 6 √3 క్యాన్సల్. a ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 2 ఎంత 12, అంటే భుజం 12. హైట్ ఎంత? 6 √3. మనకి ఎంత వస్తుంది త్రిభుజ వైశాల్యం? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో హాఫ్ ఇంటూ బేస్ ఎంత మనకు? 12. హైట్ ఎంత? 6 √3. 2 1 2 6 6 6 36 √3 చదరపు సెంటీమీటర్. ఎక్కడ ఉంది? బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీకు ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.